హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా। తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరొక సంచలన పరిణామం అయితే చోటు చేసుకుంది। మాజీ మంత్రి కేటీఆర్ గారి అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది। ఇప్పటికే గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న ఈ వ్యవహారం ఆయన సమ్మతి తెలపడంతో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం అయితే ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తుంది। అవును, ఫార్ములా ఈ కారు రేసులో కీలక అప్డేట్ అయితే వచ్చేసింది। ఈ రేసులో గత ప్రభుత్వంలో భారీగా అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి ప్రస్తుత ప్రభుత్వం అయితే ఒక నిర్ధారణకైతే వచ్చింది। ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ గారికి నోటీసులు పంపేందుకు ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోరుతూ గవర్నర్ కి ఫైలునైతే ప్రభుత్వం పంపడం జరిగింది। తాజాగా ఆ ఫైల్ ను గవర్నర్ ఆమోదించినట్లు విశ్వసనీయ సమాచారం। అయితే ఒక ఫైల్ ని గవర్నర్ కార్యాలయం ప్రభుత్వానికి పంపినట్లు తెలుస్తుంది। ఈ కార్ రేస్ లో గత ప్రభుత్వం ఉల్లంఘనకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి। ఒప్పందానికి ముందే నిధులు చెల్లించినట్లు ప్రభుత్వం గుర్తించింది। హెచ్ఎండిఏ ఆర్బీఐ అనుమతి లేకుండానే 46 కోట్లు బదిలీ చేశారు। ఈ వ్యవహారంలో ఐఏఎస్ అరవింద్ కుమార్, అప్పటి చీఫ్ ఇంజనీర్, అలాగే మాజీ మంత్రి కేటీఆర్ పై అయితే కేసులు నమోదు చేయడానికి ఏసీబీ ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది। ఈ ఇద్దరు అధికారులపై విచారణ జరిపించేందుకు ప్రభుత్వం అయితే అనుమతి ఇవ్వడం జరిగింది। అయితే ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ పై కేసు నమోదు చేసేందుకు గవర్నర్ గారి అనుమతి కోరుతూ ప్రభుత్వం అయితే లేఖ రాసింది। దీనిని పరిశీలించిన గవర్నర్ న్యాయ సలహా అనంతరం అనుమతి ఇచ్చినట్లు తెలుస్తుంది। గవర్నర్ అనుమతితో కొత్త మలుపు తిరగనుంది। మొత్తానికి గవర్నర్ తీసుకున్న ఈ నిర్ణయంతో బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో కొత్త టెన్షన్ మొదలైందని చెప్పవచ్చు। ఇప్పటికే కవిత జైలుకు వెళ్లి రావడం జరిగింది। కేటీఆర్ ని ఏ క్షణాన అరెస్ట్ చేస్తారు అని టెన్షన్ పడుతున్న సందర్భంలో మొత్తానికి గవర్నర్ ఇలా నిర్ణయం తీసుకోవడం బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ అని చెప్పవచ్చు। త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి। ఒకవేళ కేటీఆర్ ని అరెస్ట్ చేస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి బిగ్ దెబ్బ తగలడం మాత్రం ఖాయం। ఇప్పటికే లోక్సభ ఎన్నికల్లో 0 సీట్లు సాధించి పరువు తీసుకున్న బీఆర్ఎస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో బలంగా ప్రభావం చూపకపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి రాబోయే రోజుల్లో చాలా కష్టమే అని చెప్పవచ్చు।